సెకండ్ లార్జెస్ట్ సిటీ. బీజింగ్ తర్వాత హంపి నంబర్ వస్తుంది. బైక్ అక్కడ కింద ఉంది అండ్ కింద నుంచి మనం పైకి వచ్చాము. తుంగభద్ర రివర్ ఇది ఉన్న హంపిలో ఉన్న మోస్ట్లీ ప్లేసెస్ ఈ నుంచి మనం చూడగలుగుతాం. సో అలాంటి ప్లేస్ అండ్ ఇక్కడ సన్సెట్ కూడా కాబోతుంది. సో చూద్దాం. సో మిలా డ్రోన్ नहीं मिला. ओके. కృష్ణదేవరాయ కట్టించిన ఈ గుడి 15th century కట్టారు. అండ్ ద ఇన్స్క్రిప్షన్ రికార్డ్స్ అన్ ఇమేజ్ ఆఫ్ బాలకృష్ణ వాజ్ బ్రాట్ హియర్ టు కింగ్ ఆఫ్ టెంపుల్ ఉదయగిరి డ్యూరింగ్ హిజ్ ఒరిస్సా కంపెన్ అండ్ ఇన్షైండ్ ద మహా మండపం. సో కృష్ణ మందిర్. సో చూడండి. అండ్ పుష్కర్ని. సో పుష్కర్ని మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో యాక్చువల్లీ టెంపుల్ చాలా క్రాక్స్ వచ్చాయంట. సో క్రాక్ వచ్చినందుకు వరకు ఈ సపోర్ట్ అనేది పెట్టారు. సో లోకల్ గైడ్ అనేది ఎవరు లేరు కృష్ణ మందిర్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ మన తెలుగు సబ్స్క్రైబర్స్ అన్న పేరు గంగాధర్. సో అన్న చెప్పారు ఇక్కడ మొత్తం డీటెయిల్. సో మనం లోపలికి వెళ్తున్నాం. అండ్ అపోజిట్ సైడ్లో పుష్కర్ని ఉంది. సో పుష్కర్ని ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం, టెంపుల్ లోపలికి. ఫస్ట్ కృష్ణ టెంపుల్ చూసిన తర్వాత గ్రౌండ్కి పుష్కర్ని. సో మనం ఇప్పుడు ఉన్నాము గుడి లోపల. సో కృష్ణ టెంపుల్ ఇది. సో కృష్ణ గుడి లోపల ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం లోపలికి. సో చాలా పాతకాలమైన గుడి ఉంది. సో 12th century కట్టారు ఈ గుడి. అండ్ ఈ గుడి పైన సో ఈ పిల్లర్స్ పైన ఉన్న మన శైలి చూడండి. అండ్ ఈ వర్క్ చూడండి. సో ఒక స్టోన్లోనే ఒక రాయిలోనే ఇలా గ్యాప్ పెట్టారు. సో గుర్రం ఇది చూస్తున్నారా, గుర్రం కింద ఏనుగు, పైన గుర్రం. అసలు వేరే లెవెల్. కొన్ని స్మారకాలు అనేవి పడిపోయినాయి ఎందుకంటే మన ఢిల్లీ అలావుద్దీన్ ఖిల్జీ సో అటాక్ చేశారు ఈ హంపి స్ట్రక్చర్, ఈ హంపి సిటీ పైన. సో హంపి శహరం మీద సో అటాక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్న ఈ ఏనుగు విధ్వంసం చేశారు అలావుద్దీన్ ఖిల్జీ. ముఘల్ సుల్తానత్ చాలా చాలా అంటే చాలా చెడ్డవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క సిటీ మీద, ప్రతి ఒక్క ఎంపైర్ మీద వాళ్ళు విజయం తీసుకోవాలని వాళ్ళ కోరిక. ఆ కోరిక వాళ్ళు నెరవేరాలంటే వాళ్ళు కంపల్సరీ యుద్ధం తర్వాత ఆడ ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ లైక్ టెంపుల్స్ కానీ, లైక్ స్మారకాలు కానీ, సో చాలా అతి విలువైన స్మారకాలు కానీ అందులో వాళ్ళు అటాక్ చేసి మొత్తం కూల్చేవాళ్ళు. సో అలావుద్దీన్ ఖిల్జీ కాన్సెప్ట్ అది. సో ఆ టైంలో సో హంపి శహరం కట్టింది రాజా కృష్ణదేవరాయ. సో దేవరాయ కట్టిన ఈ హంపి శిల్పం, హంపి సిటీ ఆ టైంలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ సిటీ. బీజింగ్ తర్వాత హంపి నంబర్ వస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము పుష్కర్ని చూడడానికి. సో పుష్కర్ని ఇడ. సో ఈ పుష్కర్నిలో సో ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంది. సో గెస్ చేయండి ఆ టైంలో ఎలా ఉండొచ్చు, ఆ టైంలో ఎలా ఈ పుష్కర్ని ఉండొచ్చు. సో ఒక గూగుల్లో సర్చ్ చేస్తే ఒక ఫోటో వచ్చింది, ఆ ఫోటో మనం చూద్దాం. అండ్ అక్కడ పైన కనిపిస్తుంది కదా, సో పైన మనకు ప్రాపర్ అనేది వ్యూ అనేది కనిపిస్తుంది. పుష్కర్ని వ్యూ, తర్వాత శ్రీకృష్ణ టెంపుల్, ఆ తర్వాత ఇంతకుముందు మనం వెళ్ళాం కదా ఆ టెంపుల్ది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఉగ్ర నరసింహ పేరుతో కూడా ఇక్కడ పిలుస్తారు ఈ గుడిని. అండ్ ఈ గుడి లోపల ఉన్న విగ్రహం
6.7 మీటర్ హైట్ ఉంది, అంటే దాదాపు ఒక 20 ఫీట్ల పైననే ఈ విగ్రహం. సో లోపలికి వెళ్ళాలంటే ఈ వాటర్ ఉన్నాయి, సో ఈ నీళ్ళు క్రాస్ చేసి లోపలికి వెళ్ళాలి. బట్ ఈరోజు పంప్ అనేది తీయలేదు, సో పంప్ వాటర్ అనేది తీయలేదు. సో చూస్తున్నాడు నాట్య మండపం. అండ్ మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ స్టోన్ అండ్ పైన పిల్లర్ కనిపిస్తుంది కదా, ఇది వేరే స్టోన్. సో 4 శిల్పాలు ఉన్నాయి సార్, 4 పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ. సో బ్లాక్ స్టోన్ ఇవి. ये विठल मंदिर पे भी चलेगा ना. సో ఇక్కడ టికెట్ తీసుకొని పంచింగ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఇచ్చిన ప్లేస్ లోటస్ మహల్. 40 రూపీస్ టికెట్ ఉంది. సో ఇదే టికెట్ మనము విఠల్ మందిర్లో కూడా తీసుకోవచ్చు. సో విఠల్ మందిర్ కాడ కూడా మనకి టికెట్ అనేది ఉపయోగిస్తుంది. సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అది వచ్చేసి వాచ్ టవర్ అండ్ ఇది వచ్చేసి రాణి మహల్ అధిష్టాన్ బేస్మెంట్ ఆఫ్ క్యూన్ ప్యాలెస్. సో ఇంతకుముందు ఇది బేస్మెంట్, దీని మీద మహలం అనేది ఉండేది, బట్ ఇప్పుడు లేదు. సో మనం ఇప్పుడు లోటస్ మహల్ చూస్తున్నాం. సో ఈ వాల్ కాంపౌండ్ చూడండి, అసలు వాల్ కాంపౌండ్ అనేది లైక్ అటు సైడ్ బయటి సైడ్ పడేటట్లా చేశారు అండ్ బయట నుంచి మళ్ళీ సపోర్ట్ చేశారు ట్రయాంగల్ యాంగల్లో. సో దానివల్ల ఏమైందంటే యాజ్ ఇట్ ఈస్ స్టేబుల్ ఉంది వాల్. సో టోటల్గా కొన్ని మూమెంట్లో వాల్ పడిపోయింది, బట్ చాలా వరకు అయితే మనకు వాల్ అయితే యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నుంచి మనం వెళ్తున్నాం ఇప్పుడు
విఠల్ మందిర్. సో విఠల్ మందిర్ నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అండ్ వెళ్తూ మనకు మ్యూజియం ఉంటుంది అక్కడి. ఆ మ్యూజియం కాడికి వెళ్దాం. ఆ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసి మనం విఠల్ మందిర్కి ఈరోజు నైట్ మనం స్టే చేయాలి. దగ్గరలోనే మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. సో పూణే నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. సో ఆయనతో పాటు మనం స్టే చేయాలి. అండ్ రేపు మార్నింగ్ మనం మ్యూజియం అండ్ ఆ తర్వాత మనం విఠల్ టెంపుల్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ మనం కవర్ చేయాలి. సో బైక్ అక్కడ కింద ఉంది. అండ్ కింద నుంచి మనం పైకి వచ్చాము. తుంగభద్ర రివర్ ఇది ఉన్న హంపిలో ఉన్న మోస్ట్లీ ప్లేసెస్ ఈ నుంచి మనం చూడగలుగుతాం. సో అలాంటి ప్లేస్. అండ్ ఇక్కడ సన్సెట్ కూడా కాబోతుంది. సో అందుకే సన్సెట్ చూడడానికి వచ్చాం. సో వచ్చింది కరెక్ట్. కానీ ఇప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చేటప్పుడు బ్లాగ్ చేయలేదు. కానీ ఇప్పుడు మీ నుంచి చూస్తేనే భయం అనిపిస్తుంది. సో కొన్ని వీడియో తీశాను సన్సెట్వి, అవి ఎంజాయ్ చేయండి. సో ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయినట్టునే. సో ఈ నుంచి మనకు మొత్తం ప్లేసెస్ అన్నట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో కృష్ణ టెంపుల్, వీరపక్ష టెంపుల్, తుంగభద్ర రివర్, మార్కెట్, డబల్ బిల్డింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, డబల్ ఫ్లోర్ బిల్డింగ్. అండ్ ఇక్కడ ఇంకొక మార్కెట్ ఉంది. సో వాట్సే అది పుష్కర్ని ఉంది అక్కడ. సో ఈ ప్యాచ్లో పుష్కర్ని. అండ్ అటు సైడ్ సౌత్ ప్యాచ్ ఇది నార్త్. సో ఇది నార్త్, అది సౌత్. సో ట్రెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తున్నాము रूम को सर्च చేయడానికి. సో చూద్దాం. సో मिला ड्रोन नहीं मिला ओके. सो ऊपर ही रहेंगे सर वो लोग, नीचे तो कोई आया नहीं हमारे में जब से वो कोई नहीं था. मैं गया तो उस साइड पे गए तो फायरिंग वाले थे. ओके. उसके अलावा कोई नहीं. तो क्या पता फिर कहे रहेंगे शायद से, क्योंकि मेरा तो ड्रोन मैंने नीचे रखा था पार्किंग में. సో కంప్లీటెడ్. అండ్ ఇప్పుడు సన్సెట్ అయిపోయింది టోటల్గా. అండ్ వెళ్తున్నాయి ఇప్పుడు. అండ్ అపోజిట్ సైడ్ చూడండి. సో ఇంతకుముందు సన్సెట్ చూసాం. అండ్ ఇప్పుడు మూన్ రైజ్ చూస్తున్నాం ఇప్పుడు. సో జస్ట్ ఇప్పుడు చంద్రుడు వచ్చాడు. అండ్ ఇంతకుముందు మనతో పాటు ట్రెక్ చేశారు సార్ అండ్ మేడం. సార్ వాట్స్ యువర్ నేమ్ సార్? సో వాట్స్ యువర్ నేమ్ సార్? Dika. And come from Georgia. Nice to meet you, sir. Thank you, sir. Yeah, my name is Ramesh, sir. Ramesh? Yeah, Life of Ramesh. I have YouTube channel. Okay, thank you, sir. I will definitely visit Georgia. Okay. Yeah. Thank you, ma'am. Yeah, sir. Thank you, same, sir. So, Life of Ramesh. Life of Ramesh. ఇక్కడ వచ్చేసి విరూపాక్ష స్వామి టెంపుల్. ఇక్కడ లోపల మార్కెట్ ఉంది. అండ్ మార్కెట్ నుంచి మనం ఇక్కడ రూమ్ తీసుకున్నాము. రూఫ్ టాప్లో రెస్టారెంట్ ఉంది. సో ఎడిటింగ్ కోసం డెస్క్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ కింద డౌన్లో రూమ్ ఉంది. అండ్ ముందు అపోజిట్ సైడ్ చూస్తున్నాం కదా, బైక్ పార్క్ చేసేసాను. ఇది అనమాట. సో మన ఈరోజు స్టే. సో హోమ్ స్టే ప్రిఫర్ చేశాను. హోమ్ స్టే 400 రూపీస్ మనకు తీసుకున్నారు ఇక్కడ. సో సీజన్ ఉంది. ఈరోజు హోలీ పండుగ ఉన్నా కూడా మనకు 400 రూపీస్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ రెస్టారెంట్ ఓనర్ గారికి చెప్పాలి మనం. సో అదే అనమాట. సో ఎడిటింగ్ చేసి డిన్నర్ చేయాలి అండ్ పడుకోవాలి. మార్నింగ్ మనం డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి మెయిన్ టెంపుల్ ఇన్ హంపిలో. సో అది మనం రేపు ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం, విఠల్ టెంపుల్. సో మ్యూజికల్ సౌండ్స్ ఆఫ్ విఠల్ టెంపుల్. సో వాడికి మనం రేపు మార్నింగ్ వెళ్తాం. సో అదనమాట. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసి రిమైనింగ్లో తర్వాత ఫినిష్ చేస్తాం.